ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకుందాం అండి. దాని గురించి అని నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయ ఫ్రైకి కళాయి పొయ్యి మీద పెట్టాను, నూనె పోసానండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ దొండకాయలను మనం నూనెలో వేసుకుందాం. ఈ ఫ్రైకి ఇలా పొడుగ్గా కోసుకుంటే చాలా బాగుంటదండి. ఫ్రై చూడండి, ఇలా పొడుగ్గా కోయాలి, మరి పండకూడదు. దొండకాయలు పండకంటానే ఉండేలా చూసుకోవాలండి. అలా అయితే చాలా బాగుంటది ఫ్రై, దొండకాయ ఫ్రై. ఇవ్వండి, కలుపుకుందాం. కలుపుతానే ఉండాలండి. మళ్ళీ ఒక కేసు ఏగుతాయి, ఒక కేసు ఆగువు. ఇలా కలుపుతా ఉంటే బాగా రోస్ట్ లాగా ఏగుతాయి, చాలా బాగుంటది. అలాగైతే ఈ దొండకాయ ఫ్రైకి పప్పుచారు అయినా రసమైనా ఏదైనా పెట్టుకొని ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. చూడండి, ఇలా పొడుగ్గానే కొయ్యాలి, అడ్డంగా అయితే కోసుకోకూడదు ముక్కలు. ఇవ్వండి, ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలి. కొంచెం రోస్ట్ అయితే చాలు. ఇవ్వండి, ఏగిపోయింది కదా, తీసేస్తున్నాను నేను. ఇలాగ ఏగితే చాలండి ఫ్రైకి. ఇంకోండి, ఆ ఫ్రైలో కావాల్సినవి కొంచెం పల్లీలు తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం రీఫ్రై చేసుకుందామండి. ఇంకా వేస్తున్నాను. ఫస్ట్ జీడిపప్పు పల్లీలు వేసానండి. అవి అయిపోయాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందాం. ఇంకోండి, ఏగిపోయాయి ఈ పల్లీలు, ఈ జీడిపప్పు కూడా ఈ దొండకాయలు వేసేసుకుందాం మనం. ఇవి కూడా ఏగిపోయాయి కాబట్టి. ఇంకోండి, 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీలుకున్నాను, అవి కూడా ఆయిల్లో వేసేస్తాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రైలో. ఇంకోండి, పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేగింది, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందామండి. ఇంకోండి, సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం కూడా, ఇంకోండి కొంచెం కారం కూడా వేస్తున్నాను. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి. జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రైలో. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము కలుపుకుందామండి. ఇలా మొత్తం ఉప్పు కారం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయింది కదా. రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇలా చేసుకుంటే ఈ దొండకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి.